దేవుని ప్రశస్త నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. మరి దేవునికి వందనాలు. మరి సమయంలో ఉన్నాను. మరి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక మాటని మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దినవృత్తాంతములు మరి 7వ అధ్యాయం 14 మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. మరి ఈరోజు మనం ఒక మాటని జ్ఞాపకం చేయాలని మీకు ఆశపడుతున్నాను. మన దేవుడు క్షమించే దేవుడు. మరి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మనమైతే స్వతహాగా మరి బైబిల్ గ్రంథంలో అయితే దేవుడు మరి చాలామందిని క్షమించాడండి. ఆ బైబిల్ గ్రంథంలో క్షమించడమే కాదండి, మనల్ని కూడా ఈరోజు దేవుడు క్షమించబట్టే ఇటు రీతిగా ఉన్నాం. నేను అనుకుంటాను, దేవుడు మనల్ని క్షమించకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో మనం జీవించలేం, మనం బ్రతకలేం. మనం అసలు మనం ఈ లోకంలో ఉన్నామంటే దేవుని కృప, మనం బ్రతుకున్నామంటే దేవుని కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప మన జీవితంలో ఉన్నాయి. మరి ఎంతో ఆరోగ్యంగా, ఎంతో సౌఖ్యంగా, సుఖంగా జీవిస్తున్నామంటే మరి సమస్తం దేవుని కృపే. మరి దేవుని కృప లేకుండా ఆయన దయ లేకుండా మనం ఎవ్వరూ బ్రతకలేం. అలా అని ఈ లోకంలో అందరూ కరెక్ట్గానే ఉంటున్నారా? ఎవరు ఏ తప్పు చేయకుండా, ఏం చేయకుండా జీవిస్తున్నారా? మరి దేవుడు మనల్ని ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మాత్రమే మనం జీవిస్తున్నామండి. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే మనమైతే మనుషులుగా క్షమించడానికైతే ఏ మాత్రం ఒప్పుకోమండి. ఏ విషయంలో అయినా, అది ఏ విషయంలో అయినా, ఎవరినైనా, బయట వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఎవరినైనా ఒక రీతిగానే ట్రీట్ చేస్తాం. మనం క్షమాపణ అనేది మనం క్షమించడానికి ఇష్టపడం. మనలో ఇగో అనేది ఉంటుందండి. మరి దాన్ని బట్టి మనం క్షమించడానికి త్వరగా ఇష్టపడం. కానీ దేవుడైతే అటువంటి దేవుడు కాదు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి దేవుని వంటి స్వభావం మరి ఎవరికి ఉండదండి. మనుషులు వేరు, దేవుడు వేరు. దేవుడు కార్యాలు వేరు. ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి. ఈ లోకంలో మన గురించి చెప్పినట్లయితే మరి మనుషులు ఎవ్వరు క్షమించలేరు. భయంకరమైన పాపం చేసిన వాళ్ళని, భయంకరంగా జీవించిన వాళ్ళు కూడా మరి ఆయన పాదాల చెంతకు వచ్చి, దేవా నన్ను క్షమించవా అని చిన్ని మాట ఆయన దగ్గర చెప్పుకుంటే మరి ఆయన వెంటనే, మరి మనమైతే క్షమించం. కానీ మనమైతే ఎవరిని ఈ లోకంలో క్షమాపణ అనేదే మన జీవితాల్లో ఉండదు. కానీ మరి దేవుడైతే ఎంత ఘోర పాపనైనా ఆయన మరి క్షమించగల దేవుడు. ఆయన అంత ప్రేమ గల దేవుడు, అంత క్షమాపణ కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం క్షమించడానికి మనమైతే బొద్దులుగా ఏదైనా గిఫ్ట్ ఏదైనా ఇచ్చో మనల్ని క్షమించి సారికి తీసుకొని మనకి ఏదైనా అంటే చెప్పాలంటే ఎలా చెప్పాలంటే మనం ఏదైనా ఆశిస్తాం మనుషుల దగ్గర నుంచి. ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలన్నా, ఒక వ్యక్తిని మనం ఇష్టపడిన ఏం చేసినా వాళ్ళ దగ్గర ఏదో ఉందని ఇష్టపడతాం. ఈ లోకంలో చాలా మటుకు మనుషులకున్న స్వభావం ఏంటంటే, మనం ఇతరుల దగ్గర నుంచి ఏదైనా ఆశించి ప్రేమిస్తాం, ఆశించి స్నేహం చేస్తాం, ఏదైనా ఆశించే వారిని ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదండి. వాళ్ళు ఏమీ ఆశించకుండా మరి మన దగ్గర ఏమీ లేకపోయినా, మనం ఏ స్థితిలో ఉన్నా మరి దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు. మరి దేవుడు మరి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 16-17 మనం చూసినట్లయితే, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలంట. ఆయన బలిని కోరే దేవుడు కాదు. మరి కొన్ని సమయాలు మనం పాత నిబంధన గ్రంథంలో గట్లా చూసినట్లయితే, మరి ఇది వరకంట యోబు గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే, యోబు అరుణోదయమున తన బిడ్డల కోసం మరి బలుడిచ్చేవాడంటండి. మరి తన బిడ్డలు చేసిన పాపాల నిమిత్తం ఆయన పశువుల్ని బలిచ్చేవాడంట. కానీ ఇప్పుడైతే దేవుడైతే మరి బలినైతే కోరి దేవుడు కాదు. దేవుడు మన మనసును కోరుకుంటాడు, మన హృదయాన్ని కోరుకుంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో కోరుకుంటాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయన సన్నిధికి వచ్చి మరి దేవుని దగ్గర మనం క్షమాపణ అంటే, ఆయన క్షమించే మనసు కల దేవుడు. ఎలా?
మరి మనం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, నన్ను క్షమించు, నాకు అది ఇచ్చేయండి తండ్రి అంటాం కాదండి. దేవుని దగ్గర మనం మనస్ఫూర్తిగా మన పూర్ణ హృదయంతో ఒక చోట చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలని ఉంటుంది. మరి సగం కాదండి, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ. మరి ఎప్పుడైతే మనం అటు రీతిగా దేవుని ఆరాధించగలుగుతామో ఆయన మన హృదయంలోకి వస్తాడు. మన జీవితంలో కార్యాలు జరుగుతాయి, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మరి ఈ రోజున మరి చాలామంది కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ వారి జీవితంలో వారి పాపాలను ఒప్పుకోరండి, వారు చేసిన తప్పులను ఒప్పుకోరండి. దేవుడు నాకు కార్యాలు చేయట్లేదు, దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అనుకుంటాం. మరి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావు. మొదటగా నువ్వు దేవుని దగ్గర నీ జీవితంలో ప్రతిదీ నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు క్షమాపణ పొందుకుంటావు. క్షమాపణే కాదు, తద్వారా ఆశీర్వాదం పొందుకుంటావు, తద్వారా దీవెనలు పొందుకుంటావు, తద్వారా నీ జీవితంలో ఏదైతే కొద్దిగా ఉందో సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి సమరయ స్త్రీని చూసినట్లయితే దేవుడు సమరయ స్త్రీని క్షమించాడు. మరి సమరయ స్త్రీ తన జీవితంలో తను ఏమీ దాచుకోలేదండి. మరి దేవుడు అడుగుతాడు, ఒకనొక సందర్భంలో దేవుడు అడుగుతూ ఉంటాడు, అమ్మా నేను ఇచ్చే నీళ్ళు నీకు ఎప్పటికీ దాహం కావు, నేను ఇచ్చే నీళ్ళు జీవజలాలు నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు మరి ఆ జీవజలం నాకు కూడా కావాలని తను అడిగినప్పుడు దేవుడు ఒక మాట అడుగుతాడు. మరి నీ గురించి చెప్పమన్నప్పుడు తన గురించి తను దాచుకోదండి. మరి నీకు భర్త ఉన్నాడని అడిగినప్పుడు నాకు తన జీవితం ఎలాంటిదైనప్పటికీ తన సమస్తాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటుంది. తద్వారా సమరయ స్త్రీ రక్షింపబడుతుందండి. మరి తద్వారా తన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని తను పొందుకుంటుంది. మరి ఇంకో విషయం మనం చూసినట్లయితే మరి మోయాబురాలైన రూతు ఉంటుంది. రూతు మరి దేవుని సన్నిధిలో తను ఎంతగా దేవునికి లోబడుతుందంటే, మరి చూసినట్లయితే రూతుని మనం చూసినట్లయితే తన జీవితంలో చాలా ఆశీర్వాదం చూస్తామండి. మరి తన జీవితంలో తన భర్తను కోల్పోయినా మరి తన జీవితం మరి చాలా మరి శ్రమలు అనుభవించినా కానీ తను అత్తగారిని ప్రేమించింది. కానీ తన జీవితంలో ఎప్పుడైతే మరి తను లోబడే స్వభావం కలిగి తన అత్త దేవుణ్ణి తను మోయాబీరాలు అయినప్పటికీ తను శపింపబడిన మరి జాతిలో నుంచి వస్తుందండి. మరి లోతు కుటుంబంలో లోతు గురించి మనందరికీ తెలుసు. మరి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు శపించినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి మనందరికీ తెలుసు. మరి అప్పుడు ఆ జాతిలో నుంచి శపింపబడిన జాతిలో నుంచి ఈ రూతు వచ్చినప్పటికీ ఎంత మాత్రం ఆ శాపంలో లేదండి. మరి ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. మరి బోయాజు భారీగా తనెంతో ఆశీర్వాదం చూస్తుంది. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తను పొందుకుంటుంది. దేవుని చేత క్షమించబడుతుంది. దేవుడు క్షమించబట్టే తన స్థానంలో ఉంటుంది. మరి ఈ రోజున నీ జీవితం ఏదైనప్పటికీ నువ్వు దేవునికి లోబడాలి. మొదటగా నువ్వు దేవునికి లోబడాలి. నీ జీవితంలో సమస్తాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మరి వేశ్య అయిన రాహాబుని చూసినప్పుడు రాహాబుని దేవుని క్షమించాడండి. మరి రాహాబు దేవుడికి తన హృదయాన్ని ఇచ్చింది. తన జీవితంలో మరి దేవుని ప్రజలకు సహాయం చేస్తుంది. మరి తన జీవితంలో దేవుడికి తను ఎప్పుడైతే స్థానాన్ని ఇస్తుందో, మరి దేవుడిని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన దగ్గర ఆయన పాదాల చెంత ఉంటుందో తన జీవితమే మారిపోద్ది. ఒక వేశ్య అయినటువంటి రాహాబు మరి యేసుక్రీస్తు వంశంలో చేర్చబడిందండి. ఇది మరి దేవుని కృప మాత్రమే అని నేను చెప్తా ఉంటాను. మరి దేవుని కృప లేకపోతే అంత గొప్పదని తబడికి ఎలా వచ్చింది? మరి మన దేవుడు క్షమించే మనసు కల దేవుడు. ఎప్పుడండి క్షమించేది? మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, మరి ఆయనకు మనం లోబడి మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు మన జీవితంలో మనం ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తాం. ఆయన యొద్ద నుంచి క్షమాపణ పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని చూస్తాం, దీవెనలు పొందుకుంటాం. మన జీవితం ఊహించలేని స్థితిలో మన జీవితం ఉంటుందండి. మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు సంసోన్ని ఎన్నుకున్నాడు. తను ఎన్నుకుని మరి ఇశ్రాయేలీలో
ఫిలిస్తీన్ల నుంచి బిడ్డలు రక్షించాలని మరి దేవుడు సంసోను ఎన్నుకున్నప్పుడు మరి సంసోను కొన్ని పరిస్థితులను బట్టి తప్పిపోతాడండి. తప్పిపోయి దేవునికి పూర్తిగా తను ఎందుకైతే దేవుడు తన్ని లోకంలోనికి పంపించాడో ఆ ప్రణాళికనే మర్చిపోతాడండి. అయినప్పటికీ మరి తన దేవుడు విడిచిపెట్టలేదండి. ప్రతి చోట తన ఇబ్బందిలో ఉన్న ప్రతి చోట దేవుడు తన్ని మరి జ్ఞాపకం చేసుకుంటాడు. మరి అదే రీతిగా మరి అయినప్పటికీ తను విడిచిపెట్టకుండా తన పాపంలోనే దేవుడు వ్యతిరేకంగా దేవునికి తను జీవిస్తున్నప్పటికీ మరి దేవుడు సంసోను ఒకానొక స్థితిలో తన శ్రమలో ఉన్నప్పుడు ఒకానొక స్థితిలో దేవుడు మరి దేవుని సంసోను జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవా, నేను ఇప్పటి వరకు కూడా నువ్వు నన్ను ఒక ప్రణాళిక ప్రకారం పుట్టించావు. నా జీవితంలో నువ్వు ఒక మరి నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను పుట్టించినప్పుడు నేను ఏమాత్రం నీకు లోబడకుండా నా ఇష్టానుసారంగా జీవించాను. నేను ఈ నామాన్ని ఎంతో నన్ను అవమానపరిచాను, నేను ఎంతో బాధ పెట్టాను దేవా. మరి ఈ క్షణాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి నాకు నా బలాన్ని నాకు ఇవ్వు తండ్రి. ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకొని తన మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో తను మరి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించినప్పుడు మరి దేవుడు నన్ను మరి తను చేసిన పాపాలను అయితే జ్ఞాపకం చేసుకోలేదు, కానీ తన తప్పులను అయితే జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఇలా చేశాడు సంసోను. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు తనకి ఏ సహాయం చేయాలని ఆలోచించలేదు. కానీ దేవుడు తను జ్ఞాపకం చేసుకున్నాడండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మన దేవుడు క్షమించే మనసు గల దేవుడు. మన దేవుడు బలిని కోరడండి. మనుషుల్లా తను మరి దేవుడు నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తానండి దేవుడు, నువ్వు అది చేస్తానే నేను ఇది చేస్తాను నీకు అండండి దేవుడు. తను యేసయ్య మనకి తన లాభాన్ని కోరుకోడు, తనకి ఏదో రావాలని కోరుకోడు, ఏదో చూసి మనల్ని ప్రేమించడండి దేవుడు. మనల్ని క్షమించడానికి మన దేవుడికి ఏది ఇవ్వక్కర్లేదు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనకు ఒక సర్టిఫికెట్ కావాలంటే మరి సంతకాలు కావాలి, సైన్ చేయించుకురమ్మంటారు. మరి ఆ సైన్ చేయించుకోవాలంటే మన తల ప్రాణం తోక్కొచ్చేస్తుందండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు. తిరిగి మనం అలిసిపోతూ ఉంటాం. కానీ దేవుడు అలా చేయడండి. ఈ లోకంలో మనుషులైతే మనల్ని తిప్పిస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు, మనల్ని ఆటంక పెడతారు. కానీ దేవుడు అలా చేయడండి. మరి దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఒకనొక సమయంలో నేను ఆధార్ కార్డు కోసం వెళ్ళినప్పుడు మరి ఒక ఆధార్ కార్డు మరి అప్డేట్ చేయించుకోవడానికి ఎంత కష్టం అంటే నేను 1 వీక్ తిరిగినా అది చాలా కష్టమైంది. మరి 1 వీక్ తిరిగినా నాకు అవ్వలేదండి. మరి దేవుని దగ్గరికి మనం వెళ్ళిన వెంటనే ప్రార్థన చేసుకుని దేవా నాకు అది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే అంటాం. ఆ 2 రోజులు చేస్తాం, మహా అయితే 3 రోజులు చేస్తాం. దేవుడు నాకు ఇవ్వలేదండి, దేవుడు ప్రార్థన ఆలకించట్లేదండి అని చెప్పేస్తాం సింపుల్గా. మరి ఈ లోకంలో మనం ఉన్నటువంటి ఆఫీసర్ల దగ్గరికి, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళు మనల్ని అంతా తిప్పించుకుంటారు కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుల రాజు మన దేవుడు, ప్రభుల ప్రభువు మన దేవుడు, గొప్ప దేవుడు. మరి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మరి మనం ఎలా ప్రార్థించాలండి? ఎంత మనకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆయన అడిగినప్పుడు ఒక చోట ఉంటుంది మరి బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో ఉంటుంది, విసుకక నిత్యము ప్రార్థించమని ఉంటుంది. అవును, మనం విసుకకుండా నిత్యము ఎప్పుడైతే ప్రార్థిస్తాం మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉంటాడంట. మరి ఒక వృద్ధురాలు మాటికి తన దగ్గరికి వెళ్ళి నాకు నా పని చేయండి అని తన ఒక కార్య నిమిత్తం తన దగ్గరికి మాటికి వెళ్ళినప్పటికీ ఆయన చేస్తానులే అంటాడు. కానీ ఆ వృద్ధురాలు మరి మాటికి మరి ఆయన దగ్గరికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన ఎందుకు ఈవిడ అస్తమాటు తిరుగుతుంది, ఈ పని చేస్తే ఈవిడ రాదు కదా, మరలా ఈ పని చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆ అన్యాయస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ న్యాయం జరిగించని ఆ న్యాయాధిపతే ఆ వృద్ధురాలికి న్యాయం చేసినప్పుడు, మరి అంత అన్యాయస్తుడని న్యాయాధిపతే న్యాయం చేసినప్పుడు మరి మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన మన దేవాతి దేవుడు మనకు సహాయం చేయడండి. మరి ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు, మనల్ని క్షమిస్తాడు.
ఎంతటి ఘోర పాపిని ఆయన క్షమించే దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ రోజున మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి లోబడి, మొదటిగా ఆయనకి లోబడినట్లయితే, రెండవదిగా ఆయన పాదాల యొద్ద మనల్ని మనం తగ్గించుకుని మన సమస్తాన్ని మరి మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం చేరినట్లయితే మరి దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని క్షమించి మనకి ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేస్తాడు, ప్రతి రోగం నుంచి మనల్ని విడిపిస్తాడు, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి, ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు కూడా సిద్ధంగా ఉన్నావా ఈరోజు? మరి ఆయన యొద్దకు వచ్చి మరి నీ పాపాలను ఆయన ముందు ఒప్పుకుంటావా?